పితృదేవతలకు ముక్తినిచ్చే శ్మశాన నారాయణ స్వామి ఆలయం అలంపురం. పితృదోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం. పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశ పారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగా హక్కు అర్హత పొందుతామో అలాగే మన తాతలు తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే కార్మికులు పూర్వీకులు అదే పూర్వీకులు పాపాలు కనుక చేసి ఉంటే వాళ్ళు మంచి పనులు చేసి పుణ్యాలు చేసి ఉంటేనేమో సుఖ సంతోషాలతో ఉంటాం. అలా కాకుండా మన పూర్వీకులు పాపాలు కనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశపారంపర్యంగా కుటుంబంలో వారు అనుభవించక తప్పదు. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ముఖ్యమైనది ఒక్కటే, అదే పితృదోషం. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను. పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబ ఇబ్బందుల పాలు అవుతూ కష్టాలు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోషం వలన కలిగిన దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాం. చిన్నవారు అకాల మరణం పొందటం, శరీరంలోని ఆర్గన్స్ ఫెయిల్ అయి ఆసుపత్రి పాలవటం, అప్పుల పాలవ్వడం, లేనిపోని అపనిందల పాలవ్వడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురి అయ్యే జీవితాంతం కర్మలను అనుభవించటం, మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించటం, ఇలా వీటన్నిటికీ కారణం పితృదోషం కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవడం. అయితే ఈ శ్మశాన నారాయణ ఆలయాలు ఈ భారతదేశంలో రెండే ఉన్నాయి. ఒకటి కాశీ, రెండు పాపనాశి, అలంపురం, జోగులాంబ, గద్వాల జిల్లా. అలంపురంలోని ఈ శ్మశాన నారాయణుని ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ శ్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం మనెవరికి తెలియదు. అయితే ఈ శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలి అంటే పాలు అన్నంతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నెయ్యి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఎవరైతే ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి, ఇతరులకి ఇవ్వరాదు. స్వామికి తెల్లటి కండువ అలంకరించాలి. ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి. లేదా వెళ్ళడానికి వీలు లేని వారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారిచే చేయించాలి. అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ శ్మశాన నారాయణుని సేవించుకొని ఇంకా వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి. ఈ ఆలయ ప్రాముఖ్యత తంత్రగురు వేణు మాధవ నంబూద్రి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ అలంపుర శ్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట. ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉన్నారు. అలాంటి వారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది చేరుకునే విధానం అలంపూర్ హరిత హోటల్లో ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది. అలంపూర్లో హరిత హోటల్కు ప్రక్కన చిన్న దారి ఉంటుంది. ఆ చిన్న దారి ఎడమ వైపున 1 కిలోమీటర్ పైన 0.2 దూరంలో 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది.
ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం శ్మశాన నారాయణుని ఆలయం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, శ్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు. 7వ శతాబ్దం నాటి అతి పురాతన అతిపెద్ద మరకత లింగం. దక్షిణ కాశీ అంటారు. ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి. సర్వేజన సుఖినో భవంతు.